యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయం చూడండి. ఒక మాట 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచుచి ఇట్లా, నేను బీదలైన మీరు గుడ్ చాలు. కాబట్టి ఇదే సువార్త ఎవరిది? పేదల సువార్త. మనందరం పేదవాళ్ళమే. ఎట్ట పేదవాళ్ళం? లోక సంబంధంలో వినండి. మనం పేదవాళ్ళం అంటే మీరు ఏమనుకుంటారు తెలుసా? మనకి ఇళ్ళు లేవు కాబట్టి పేదవాళ్ళం, ఉద్యోగం లేదు కాబట్టి పేదవాళ్ళం, డబ్బులు లేవు కాబట్టి పేదవాళ్ళం, కారు లేదు కాబట్టి పేదవాళ్ళం, మంచి బట్టలు లేవు కాబట్టి పేదవాళ్ళం. నో, ఎవరు చెప్పారు మీరు పేదవాళ్ళని? కానే కాదు, మీరు ధనవంతులు, క్రీస్తులో ధనవంతులు. అంటే ఏంటో తెలుసా? ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మనం చాలాసార్లు మేము పేదవాళ్ళం అండి. ఎవరు చెప్పారు? మనం పేదవాళ్ళం కానే కాదు. ఈరోజు మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఉత్తమమైన స్థానం. లోకంలో చాలా మందికి ఈ స్థితి లేదు. మీరు ఈ లోకం మట్టికే జీవించడానికి ఇక్కడ రాలేదు. మరొక జీవితం ఉంది ఈ లోకం తర్వాత కదా. మరణమును కావాల మరొక జీవితం ఉంది. అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నారు. మీరు పేదోళ్ళని ఎవరు చెప్పారు? ఒకవేళ మనకు ధనం ఉన్న దాన్ని లక్ష్య పెట్టాం, ధనం ఉన్నా ఇలాగే ఉంటాం. 100 కోట్లు 1000 కోట్లున్నా మన జీవితమే మారదు, మన బ్రతుకు మారదు. మనం క్రీస్తును కలిగి ఉంటాం, ఏమి లేని వాళ్ళుగా ఉంటాం, ఒట్టివారిగా ఉంటాం, దీనులుగా ఉంటాం. ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుని వెళ్ళాం. అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తిని పొందుదాం అన్నాడు. ఒక రకంగా మీకు తెలియాలి, ధనం ఉన్నప్పుడే మనం భక్తి నుండి తొలగిపోతాం. ధనం ఉన్నప్పుడే మనం నిస్సారమైన జీవితాలు జీవిస్తాం. ధనం ఉన్నప్పుడే దేవుని నుండి దూరం వెళ్తాం. ధనము మన వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ధనము నిరుపయోగం చేస్తుంది. ముళ్ళు వలె మనల్ని అణిచివేస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, ధనవంతులు ధన్యులు అనలా. ఎందుకో తెలుసా? తిన్నగా ఉండేది మనమే. మీరు ఎప్పుడైనా చూడండి, ధనవంతుల జీవితాలు రకరకాలుగా మారుతూ ఉంటాయి, విచిత్రంగా మారుతూ ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మనలో ధనం పెరుగుతూ ఉంటే తెలియని అహం, తెలియని గర్వం లోన పెరుగుతూ ఉంటుంది. ధనవంతుడికి ఎప్పుడైనా చూడండి, కళ్ళు ఎక్కడ ఉండవు, కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. ఇది ప్రాక్టికల్ లైఫ్లో మీరు చూడండి. అందుకే ప్రభు అన్నాడు, వద్దులే, నీకు ఏ రోజుకి ఏది కావాలో నువ్వు అట్ట బ్రతుకు, ఈ జీవితం అలా నడిపించు, నా దగ్గరికి వచ్చాయి. సింపుల్. మీరు ఆలోచించండి. అనేక మంది ధనంలో వారు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ఇంకేం కావాలి? మనం ఇప్పుడు చూడండి, మీరు భోజనం చేస్తారు, తర్వాత అంతే కదా, భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటే ప్రార్థన, లేదా ఆయనతో గోల ఎందుకు కాసేపు వాక్యం చదువుకుందాం చదువుకోవటం, రాసుకున్నది చదువుకోవడం, తర్వాత ఏం చేస్తాం? పడుకుంటాం. నిద్ర వచ్చిద్దా రాదా? ఇంటికి వెళ్ళగానే ఆకలైంది, ఆకలైన తర్వాత కాసేపటికి ఏమొచ్చింది? ప్రపంచంలో ధనికులకి ఈ 2 లేవు, ఆకలి లేదు,